హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు షంబూస్ కిచెన్. ఇవాళ నేను చికెన్ స్టార్టర్ని చూపిస్తున్నానండి. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇది చిన్న ఫంక్షన్స్ కానివ్వండి, పార్టీస్కి కానివ్వండి, చాలా బాగుంటుంది. అందరికీ బాగా నచ్చుతుందండి. స్పైసీగా, క్రిస్పీగా, చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ నేను హాఫ్ కేజీ వింగ్స్ తీసుకున్నానండి. ఇది చేయడానికి చికెన్ని మేము ఫస్ట్ తీసుకొని వాష్ చేసుకొని వెనిగర్, సాల్ట్ వాటర్లో హాఫ్ అన్ అవర్ కోసం అలాగే పెట్టేసి తర్వాత అది బాగా వాష్ చేసుకొని స్ట్రైనర్లో పెట్టేయాలి. చికెన్లో మాయిశ్చర్ ఎక్కువగా ఉండకూడదండి. ఇప్పుడు ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అందులోకి మ్యారినేషన్ కోసం రుచికి సరిపడిన సాల్ట్, హాఫ్ టీ స్పూన్ కారం, హాఫ్ టీ స్పూన్ పెపరికా లేకపోతే కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి. 1/4 టీ స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్ వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 1.5 టీ స్పూన్ లెమన్ జ్యూస్ కూడా వేసుకొని, లేకపోతే ఒక చిన్న నిమ్మకాయ జ్యూస్ వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత అదంతా కూడాను చక్కగా మ్యారినేట్ చేసుకొని అంతా కలిపేసుకొని ఫ్రిడ్జ్లో హాఫ్ అన్ అవర్ కోసం మ్యారినేషన్ కోసం పెట్టేసుకోవాలి. హాఫ్ అన్ అవర్ తర్వాత ఒకసారి తీసుకొని అదంతా ఒకసారి బాగా కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు చికెన్కి మ్యారినేషన్ కోటింగ్ కోసం ఒక బౌల్ తీసుకొని బౌల్లోకి 1 కప్ కార్న్ఫ్లోర్, 1 కప్ మైదా తీసుకోవాలి. అందులోకి హాఫ్ టీ స్పూన్ కారం, కొంచెం సాల్ట్ వేసుకోవాలి. అలాగే హాఫ్ టీ స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ లేకపోతే పెపరికా అయినా సరే వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత అదంతా ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు చికెన్ పీసెస్ని తీసుకొని అందులోకి ఒత్తుకుంటూ చక్కగా ఆ పౌడర్ మొత్తం కూడాను కోట్ అయ్యేటట్లుగా చేసుకోవాలి. మేము ఒక ట్రిప్కి ఎంతైతే సరిపోతుందో ఫ్రై చేసుకోవడానికి పీసెస్ని అన్ని పీసెసే మేము కోట్ చేసుకోవాలి. ఎక్కువ చేయకూడదు. ఇది కొంచెం డ్రైగా ఉండాలండి. ఎక్కువ ఉన్న పౌడర్ని అంతా కూడాను ఎక్స్ట్రా పిండి అంతా తీసుకొని అంతా కోట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఇవి ఒక సైజులో ఉన్న పీసెస్ అన్నీ కూడాను ఒక ట్రిప్లో వేసుకొని ఫ్రై చేసుకుంటే అన్నీ ఈవెన్గా ఫ్రై అవుతాయి. అలాగా నాకు ఫస్ట్ బ్యాచ్కి సరిపడినన్ని పీసెస్ని తీసుకొని నేను కోట్ చేసుకొని తీసుకుంటున్నాను ఇక్కడ. అలాగే చూపించేటట్లుగా అన్ని పీసెస్ని అలాగే కోట్ చేసేసుకొని అంతా పక్కన పెట్టేసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇప్పుడు ఒక కడాయి తీసుకొని కడాయిలోకి డీప్ ఫ్రైకి సరిపడిన ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత అందులోకి ఈ పీసెస్ని వేసుకోవాలండి. ఇవి వేసేటప్పుడు ఫ్లేమ్ని హైలో పెట్టేసేసి ఒక 30 to 40 సెకండ్స్ వరకు కదిలించకుండా ఆ కోట్ కొంచెం ఫామ్ అయ్యే వరకు అలాగే ఫ్రై అవ్వనివ్వాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆ కోట్ అంతా కూడాను కొంచెం ఫిక్స్ అయిన తర్వాత అప్పుడు టర్న్ చేస్తూ ఫ్లిప్ చేస్తూ చక్కగా మంచి కలర్ వచ్చేటట్లుగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని అంత లోపలంతా కూడాను కుక్ అయ్యేటట్లుగా ఫ్రై చేసుకోవాలి. కలుపుకుంటూ జాగ్రత్తగా మంచి కలర్ వచ్చేటప్పుడు ఇది డబల్ ఫ్రై కూడా చేసుకోవచ్చు అండి. నేనైతే ఇక్కడ మీడియం ఫ్లేమ్లో పెట్టేసేసి ఒకేసారి ఫ్రై చేస్తున్నాను. ఫ్రై చేసేసుకుని అన్నీ కూడాను తీసేసి ఇప్పుడు ఒక స్ట్రైనర్లోకి తీసుకోవాలి. స్ట్రైనర్లో తీసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇంకా మిగిలిన పీసెస్ని కూడా అలాగే కోట్ చేసుకుని మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. సేమ్ ప్రాసెస్ని రిపీట్ చేయాలండి. అలాగే 30 to 40 సెకండ్స్ వరకు అసలు కదిలించకుండా ఇలాగే బ్యాచెస్గా ఫ్రై చేసేసుకొని వీటిని కూడా పక్కన స్ట్రైనర్లోకి తీసేసుకోవాలి. ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే బయటకు వచ్చేస్తుంది. అలా తీసేసుకున్న తర్వాత చూడండి, ఇప్పుడు చికెన్ వింగ్స్ రెడీ అయిపోయాయి. మేము ఇలాగైనా సరే ఎంజాయ్ చేయొచ్చు. కాకపోతే ఇప్పుడు కొంచెం సాస్లో టాస్ చేసుకుందాం. దీనికోసం ఇప్పుడు కడాయి తీసుకొని కడాయిలోకి 2 to 3 టేబుల్ స్పూన్స్ టమాటో సాస్ కానివ్వండి, టమాటో కెచప్ కానివ్వండి యాడ్ చేసుకోవాలి. అలాగే రెడ్ చిల్లీ సాస్ కూడా యాడ్ చేసుకోవాలి. 2 to 3 టేబుల్ స్పూన్స్, 2 టీ స్పూన్స్ సోయా సాస్, 2 టీ స్పూన్స్ వెనిగర్ని వేసుకొని దాంతోపాటు కొన్ని చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి. హాఫ్ టీ స్పూన్ పెపరికా పౌడర్ కానివ్వండి లేకపోతే కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ కానీ వేసుకోవాలి. కలర్ కోసం వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఇప్పుడు అందులోకి 1.5 టీ స్పూన్ హనీ వేసుకోవాలి. లేకపోతే షుగర్ అయినా వేసుకోవాలి. వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని ఫ్లేమ్ లోలో పెట్టేసి ఇప్పుడు చికెన్ పీసెస్ని అందులో వేసుకోవాలి. వేసుకొని ఇదంతా చికెన్ మొత్తం కూడాను సాస్ కోట్ అయ్యేటట్టుగా టాస్ చేసుకోవాలండి. 15 to 20 సెకండ్స్ లోపు చేసుకోవాలి. ఇది చేసేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు దీని మీద కొంచెం రోస్టెడ్ నువ్వులు వేసుకోవాలి, తెల్ల నువ్వులు. అలాగే కొన్ని గ్రీన్ ఆనియన్స్ని కూడా వేసుకోవాలి. చాలా మంచి టేస్ట్ ఉంటుందండి. క్రంచీ ఫ్లేవర్తో క్రంచీ టేస్ట్ వస్తుంది. వేసుకున్న తర్వాత ఒకసారి బాగా టాస్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి.
చికెన్ అయితే చాలా బాగుంటుందండి. రైస్‌తో, రోటీస్‌తో కానివ్వండి, లేకపోతే ఒక స్టార్టర్‌లాగా కూడా చాలా బాగుంటుంది. అసలు ఇదైతే చాలా మంచి స్టార్టర్. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకైతే చాలా ఇష్టంగా తింటారు పిల్లలైతే. ఇది చిన్నపాటి ఫంక్షన్స్‌లో కానివ్వండి, లేకపోతే బర్త్‌డే పార్టీస్‌లో కానివ్వండి, ఏదైనా గెట్ టుగెదర్స్‌లో కానివ్వండి, ఇలా సర్వ్ చేస్తే అందరికీ చాలా ఇష్టంగా తింటారు అందరూ. ఈ చికెన్ ఫ్రై జ్యూసీగా ఉంటుందండి. క్రిస్పీగా ఉంటుంది. లోపలంతా సాఫ్ట్‌గా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయాల్సిన స్టార్టర్ అండి ఇది. అందరికీ బాగా నచ్చుతుంది. మీకు గనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలాగుందో కామెంట్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.